హాయ్ బ్రో. హాయ్. అలెక్యా చిట్టి పికిల్స్ గురించి ఏం చెప్పగలుగుతావు? ఇప్పుడు పరిస్థితులు చాలా ట్రెండ్ అవుతుంది అన్న, నువ్వు సింగిల్ అయితే నువ్వు మింగిల్ కావాలని కోరుకుంటే దయచేసి అలెక్యా చిట్టి పికిల్స్ తినండి. సో నిజం అంత బ్రాండ్ ఉంటాయన్నమాట. చిట్టి పిక్కలు తింటే మాత్రం రీసెంట్గా ఒక కామెంట్ పెట్టిండు, వాటి రీసెంట్గా చిట్టి పిక్కలు తింటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కూడా అయిందంట. అంత గొప్ప మ్యాజిక్ జరుగుతుంది అలెక్యా చిట్టి పికిల్స్లో. సో నిజంగా చాలా క్రేజీ అనిపించాను నిజంగా. సో నా రేంజు నేను అనుకుంటే మండి తింటానేమో, లేకుంటే ఫిష్ ఫ్రై తింటానేమో, అనుకుంటే రుమాల్ రోటి అవి తింటానేమో, కానీ అలెక్యా చిట్టి పికిల్స్ తినాలంటే ఒక రేంజ్ ఉండాలి. అది చాలా పై స్థాయి వాళ్ళకు తినే అంత బ్రాండ్ ఉంటుంది అన్నమాట అలెక్యా చిట్టి పికిల్స్ అని. సో అలాంటి అలెక్యా చిట్టి పికిల్స్ తినాలంటే నిజంగా జన్మ ధన్యమై ఉండాలి. కాబట్టి నిజంగా ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే మండి తినిపిమని ఆడతారేమో అనుకున్నా, వాడు అలెక్యా చిట్టి పికిల్స్ ఆర్డర్ చేయమంటున్నాడు. అంత రేంజ్గా ఎగిరిపోయింది అంటే అర్థం చేసుకోండి. అలెక్యా చిట్టి పికిల్స్ ఒక బ్రాండ్ అలాంటిది. సో నిజంగా చెప్తున్నా. కానీ నాకు అనిపించే విషయం ఏంటన్నా, వాళ్ళు ఆ రకంగా దుర్భాష మాట్లాడాలి కానీ చాలా తగలపోగున మాట్లాడగా నాకు టు బి ఫ్రాంక్ అంతగా నచ్చలేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎవరైతే అలెక్యా చిట్టి పికిల్స్లో ముగ్గురులో ఎవరికో తిట్టారు కాబట్టి దయచేసి తిట్టిన ఆ వ్యక్తికి ముగ్గురులో ఒకరు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను అంతే. ఓకే డన్.